హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం అయితే ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కార్యక్రమాన్ని అయితే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి అయితే మనకందరికీ తెలిసిందే. బహుళ ప్రయోజనాలు చేకూర్చే లక్ష్యంతో డిజిటల్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. అత్యంత పకడ్బందీగా పక్కా కార్యాచరణతో ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అయితే అయ్యింది. ఈ మేరకు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియలో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు లాంటి వివరాలైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది. కుటుంబ సభ్యుల నమోదులో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి గారైతే స్పష్టం చేయడం అయితే జరిగింది. డిజిటల్ కార్డుల కోసం చేపడుతున్న పైలట్ ప్రాజెక్టు ద్వారా వెల్లడయ్యే ప్రతికూల అంశాలపై సమగ్రమైన నివేదికలను తయారు చేయాలన్నారు. పైలట్ ప్రాజెక్టు ప్రతిపాదికన ఏవైనా లోపాలుంటే సవరించుకొని పూర్తి స్థాయిలో చేపట్టాలని అధికారులకు సీఎం అయితే సూచించడం అయితే జరిగింది. ప్రతి నియోజకవర్గంలో ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాంతాలను ప్రతిపాదికగా ఎంపిక చేసుకొని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే గుర్తించిన 238 ప్రాంతాల్లో బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ఆదేశించడం అయితే జరిగింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సోమవారం సెక్రటేరియట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి సమీక్ష నిర్వహించారు. కార్డుల ప్రక్రియకైతే సంబంధించిన ఒక అర్బన్, ఒక రూరల్ ప్రతిపాదికన ప్రాంతాల నుంచి ఎంపిక పూర్తయిందని ఈ సందర్భంగా అధికారులైతే వివరించడం అయితే జరిగింది. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 7 వరకు 5 రోజుల పాటు పైలట్ ప్రాజెక్టు చేపట్టే ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు అందరూ అనుమతిస్తేనే ఫోటో తీయాలని, అది ఒక ఆప్షన్గా మాత్రమే ఉండాలని చెప్పారు. రేషన్ కార్డు, పింఛన్, స్వయం సహాయక సంఘాలు, రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా, ఆరోగ్యశ్రీ, కంటి వెలుగు వంటి కార్యక్రమాల్లో నమోదైన డేటా ఆధారంగా ఇప్పటికే కుటుంబాల గుర్తింపునకు సంబంధించి ప్రక్రియనైతే పూర్తయిందని అధికారులకైతే సీఎం వివరించడం అయితే జరిగింది. పైలట్ ప్రాజెక్టులో వాటిని నిర్ధారించుకోకపోవడంతో పాటు కొత్త సభ్యులను చేర్చడంతో పాటు కుటుంబంలో ఎవరైనా మృతి చెందితే అలాంటి వారిని తొలగిస్తామని అధికారులైతే తెలపడం అయితే జరిగింది. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.